మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇప్పుడు స్కూల్ కొద్దు, ఆ రిపోర్ట్స్ తర్వాత తీసుకుందాము. లేదమ్మా, మేము మా రిపోర్ట్స్ చూడాలి. అది కాదమ్మా. ప్లీజ్ అమ్మా, కాదనకు. సరే, మీకు కావాల్సింది రిపోర్ట్స్ అంతే కదా? అవును. సరే, నేను తెప్పిస్తానులే, సరేనా? రాణి, నువ్వు స్కూల్కి వెళ్ళి వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తీసుకొనిరా. నువ్వేం కంగారు పడాల్సిన పనిలేదు. నువ్వు వచ్చేంత వరకు పిల్లల దగ్గర నేనుంటాను. మీ టీచర్ మీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ నాకు ఇస్తారా? ఏమో తెలీదక్కా. నువ్వైతే స్కూల్కి వెళ్ళమ్మా. వీళ్ళ ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ నీకేమని నేను చెప్తాను. సరే మేడం, నేను వెళ్ళి తీసుకొస్తాను. పిల్లలు జాగ్రత్త. సరే. స్వీటీ, నువ్వు కూడా నీకు కావాల్సింది తీసుకొని తిను. బాగుందా? నమస్తే సార్. నమస్తే. ఏంటి, పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫండ్ కోసం వచ్చారా? మృణాలిని, అదేంటో చూడు. చెప్పండి. మీకు ఎంత ఫండ్ కావాలో చెప్పండి, మేడం చూసుకుంటారు. లేదు సార్, మేము అందుకోసం రాలేదు. మరేదైనా ఇనాగ్రేషన్కి నాన్నగారిని ఇన్వైట్ చేయడానికి వచ్చారా? కాదు సార్, ఒక కేసు పని మీద వచ్చాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? దారి తప్పిటి వచ్చారా ఏంటి? ఇది ఎవరిలో తెలుసా మీకు? తెలుసు సార్. మృణాలిని మేడం స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సరాసరి ఇంట్లోకి వచ్చిందే కాకుండా నేను స్టేషన్కి రావాలంటున్నావు? మేడం, మీ మీద ఒక కేసు ఫైల్ అయింది. ఏం కేసు? ఒక చిన్న కేసు ఫైల్ అయింది మేడం, దాని గురించి ఎంక్వైరీ చేయాలి. చూడు, సిటీలో బిగ్ షాట్స్ మీద రోజుకు 100 కేసులు ఫైల్ అవుతూ ఉంటాయి. అందరినీ స్టేషన్కి తీసుకెళ్తావా? కొంతమంది ఏవేవో అర్థం పర్థం లేని కేసులు పెడుతుంటారు. కొంతమంది పాపులారిటీ కోసం ఫేక్ కేసులు పెడుతుంటారు. అంత మాత్రాన మీరింటికొచ్చి నన్ను స్టేషన్కి రమ్మంటున్నారు? ఎంత ధైర్యం మీకు? మేడం, అది చెబుతున్నారు కదా, అర్థం కదా, వెళ్ళండి. లేదు సార్, మేడం స్టేషన్కి రావాల్సిందే. మేడం స్టేషన్కి రాకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. చూడండి, ఇప్పటికే చాలా ఎక్కువ చేశారు. మర్యాదగా చెప్తున్నాను, ఇష్యూ కాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సార్, గౌతమ్ సార్ మేడంని ఖచ్చితంగా తీసుకొని రమ్మన్నారు సార్. తీసుకురండి అమ్మా. వెనక్కెళ్ళండి. మేడం, మీరు ఖచ్చితంగా స్టేషన్కి రావాల్సిందే. రాకపోతే 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 ఏం చేస్తారు? ఏం చేస్తారు? గెట్ అవుట్, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్, అవుట్. డ్రైవర్ మేడం, బండితే తక్కువ. వస్తాం సార్. మృణాలిని, ఏమైందండి? ఏమైంది మావయ్య? నీ కొడుకున్నాడు కదా, ద గ్రేట్ పోలీస్ ఆఫీసర్, సిన్సియర్ ఆఫీసర్ గౌతమ్, నా కూతుర్ని అరెస్ట్ చేయడానికి పోలీసుల్ని ఇంటికి పంపించాడు.
హలో ఏసీపీ గారు, నేనిప్పుడు మీ ఆఫీస్కే బయలుదేరానండి. ఎందుకు మేడం? ఏదైనా పనుందా? నేనే వచ్చేవాడిని కదా మేడం. లేదు, నేనే రావాలి. ఏమైంది మేడం? కొంచెం అగ్రెసివ్గా ఉన్నట్టున్నారు. అసలు మీరేమనుకుంటున్నారు? ఈ మృణాల్ని గురించి మీకు తెలీదా? ఏం జరిగింది మేడం? ఎందుకు సీరియస్ అవుతున్నారు? నా ఈగోని టచ్ చేశారు మీరు. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి పోలీసుల్ని పంపిస్తారు? సారీ మేడం, ఈ విషయం నాకు తెలీదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. నేను మీ ఆఫీసు గడప తొక్కేలోపు నా ఇంటికి పోలీసుల్ని పంపించిన ఆ కన్సర్న్ ఆఫీసర్ నా ముందు ఉండాలి. ఓకే మేడం. సార్, దిస్ ఇస్ గౌతమ్ సార్. చెప్పండి సార్. ఎస్ సార్, ఇప్పుడే బయలుదేరుతున్నాను. రాజు గారు. సార్. సార్, ఏసీపీ గారు ఫోన్ చేశారు, అర్జెంటుగా రమ్మంటున్నారు. ఎందుకు సార్? ఏమో తెలీదు, వెళ్ళాక తెలుస్తుంది. చాలా సీరియస్గా ఉన్నారు. సరే, నేను వచ్చే వరకు మీరు స్టేషన్ చూసుకుంటూ ఉండండి, ఓకేనా? ఓకే సార్. కిందున్న మడుసులగా కోపాలు తెవలవో, పైనున్న సావేవో కిమ్మని పలకడు. తూగేటి కత్తుల కనికర మెరగవు, అంటుకున్న అగ్గిలోన ఆనవాలు మిగలవు. చెప్తున్నా నీ మంచి చెడ్డ తోటి పంతాలు పోవాకు బిడ్డ. చెప్తున్నా నీ మంచి చెడ్డ తోటి పంతాలు పోవాకు బిడ్డ. పచ్చన్ని బతికితే నీకు ఎల్లెల్లి కచ్చల్ల పడబోకు